శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చేసుకునే పనులు మీకు చూపించాలని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదిగోనండి, ఉదయం లేచి లెగ్గానే ఫస్ట్ అయితే కొంచెం టీ పెట్టుకున్నాను. టీ పెట్టుకొని బయట వాకలు అయితే కడిగేసుకున్నానండి. ఇలాగా మళ్ళీ ఎండ వచ్చేస్తే చేయలేం కదా, ఇదంతా కడిగేసుకున్నాను. అలాగే ఉండదంతా కడిగేసుకొని శుభ్రంగా ముగ్గులు పెట్టేసుకున్నామండి. మాకు కార్ పార్కింగ్ ఉంది కదా, అదనమాట అండి. నెలలో ఒక 4 సార్లన్నా కడిగేస్తాను. నిన్న మా పైన ఉన్న వాళ్ళ అబ్బాయిది నిశ్చితార్థాలు జరిగినాయండి. ఇక్కడే పెట్టుకున్నారు, ఇంకా భోజనాలు అయ్యే పెట్టుకున్నారండి. అందుకు ఇంకా జిడ్డుగా ఉంటుంది కదా అని చెప్పేసి ప్రొద్దుటే కడిగేసాను. గిన్నెలు కూడా తోసుకున్నానండి. ఇది బట్టలు నా సారీస్ అనమాట. వీటికి గంజి పౌడర్ ఉడకబెట్టి గంజి కూడా పెట్టేస్తానండి. పెట్టేసి మా ర్యాంప్ మీద ఏదో ఆరేస్తాను. నేను ఈ రోజైతే ఇంకా ప్రొద్దుట అన్ని పనులు అలా చేసుకున్నాను కదండి. మధ్యాహ్నం అయితే ఇంకా వంట చేసుకుందామని పప్పుచారు అయితే కాసుకుందామని శనగపప్పు అయితే నానబెట్టుకున్నానండి. మనం పెసరపప్పుతో కాసుకుంటాం, కందిపప్పుతో కాసుకుంటాం కదా పప్పుచారు. ఈ పచ్చి శనగపప్పుతో కూడా కాసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేను ఇదిగోరండి ఈ గ్లాసుడు పచ్చి శనగపప్పు అయితే తీసుకున్నాను. అంటే ప్రొద్దుట 6 గంటలకే నేను నానబెట్టుకున్నానండి. ఇప్పుడు దగ్గర 12 అయ్యింది. ఇదిగోనండి పచ్చిశనగపప్పు అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను కదా. కొంచెం నాకు అదే బద్దలాగా ఉందండి. అది ఇంకేం చేశానంటే కొంచెం నేను ఒక రుబ్బు రోట్లోను కొద్దిగానే రుబ్బుకున్నానండి. కొద్దిగా రుబ్బు రోట్లను రుబ్బుకున్నానండి నేను. అంటే కొంచెం అదే మెత్తగా ఉంటుంది కదా, అలాగని బాగుంటుందండి పప్పుచారు, చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ కుక్కర్లోను ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి చేస్తాను కదండి. అందుకనేమో నాకు పప్పు కుక్కర్లో పెట్టుకుంటే లేహంలాగా అయిపోతుంది కదా, అలాగ అవ్వలేదు. నాకు లేహంలాగా అవ్వలేదండి. అంటే ఉల్లిపాయ అది వేసి వెల్లుల్లిపాయలు వేసేసుకున్నానండి. ఇంకా పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. ఏమో అవుతారా ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి చేస్తానమ్మో. ఇవాళ చాలా వేడిగా ఉందండి. రేపు మేము ఇలాగా వండే భర్తకి అయితే వెళ్తున్నామండి, జాన్విత నేను. అందుకు ఇంకా ఈరోజు పనట్టుంది కదా, ఈరోజు ప్రొద్దుట లేచిన దగ్గర నుంచి ఇంకా అలా పనులేండి. బట్టలు, తర్వాత గంజి పెట్టుకోవడం. ఇదిగోనండి ఇవి నేరేడు పళ్ళు అండి. ఇవి దేశవాళీ పళ్ళు అనమాట. ఇందులోనే హైబ్రిడ్ కూడా వస్తాయి కదండి, పెద్ద కాయలు. ఇప్పుడు ఈ నేరేడు పళ్ళతోటి నేను పచ్చడి అయితే చేసుకుంటానండి. నేను ఈ పచ్చడి ఎలాగైతే చేస్తానో మీకు చూపిస్తాను. అంటే ఏమీ లేదండి, మనం కొబ్బరి పచ్చడికి పోపు తీసుకుంటాం కదా, పచ్చిశనగపప్పు, కొంచెం అదే కొద్దిగా చింతపండు,
తర్వాత ఇందులో స్వీట్ ఉంటుంది కాబట్టి ఇంకా పంచదార వేసుకోక్కర్లేదండి. అలాగా పోపు వేపేసుకొని నేను రోట్లో అయితే రుబ్బుకుంటాను. ఈ నేరేడు పళ్ళు పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు బీపీలు షుగర్లు ఉంటున్నాయి కదా, ఇప్పుడు ఇవి ఉత్తినే కూడా కొనుక్కుని తింటున్నాం కదండి. చాలా మంచిదండి ఈ నేరేడు పళ్ళు. ఇవి పెద్దవి ఉంటాయి కదా, అవి హైబ్రిడ్ పళ్ళు, అవి మంచిదే, ఇవి కూడా మంచిదే అనమాట. ఇప్పుడు ఇవన్నీ నేను కండది తీసేసుకునండి, లోపల గింజలు తీసేసి నేను పచ్చడి అయితే చేసి చూపిస్తానండి. కుక్కర్ అయితే ఇప్పుడే విజిల్ వచ్చింది కదా, ఇప్పుడైతే మూత రాదు. ఈలోగా నేను ఈ నేరేడు పళ్ళు పచ్చడికి ప్రిపేర్ చేసుకుంటానండి. అంటే మిక్సీ కూడా పట్టలేదండి, బాగా మెత్తగానే ఉంది. అంటే బద్దలా ఉంటుందని నేను కొంచెం రుబ్బురొట్లను కొద్దిగా రుబ్బుకునండి. ఇంకోనండి ఇలాగా కొన్ని వాటర్ మనకి మన ఇంట్లో జనాన్ని బట్టి వాటర్ వేసుకోవచ్చండి. మేము ఇంకా ముగ్గురమే కదా అని చెప్పి నేను ఈ వాటర్ అయితే ఇలా వేసుకున్నాను, ఈ గిన్నెలో పెట్టుకున్నాను. ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా రుబ్బేసుకున్నాను కదండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటాను. ఇదిగోనండి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను, కొంచెం లైట్గా. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. కొద్దిగా పసుపు వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులో ఏం వేసుకోక్కర్లేదండి. నేను ఇంకా సాల్ట్ కూడా ఇది వేసుకుంటున్నానండి, 1 స్పూన్. పూర్తిగా స్పూన్ కూడా కాదు. అంటే ఇందులో ఉప్పు కూడా తక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇది ఎందుకు పాడేసావు? అవి కాళ్ళకి కక్కలిద్దరా. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకునండి. నేను మీకు నేరేడు పళ్ళు పచ్చడి అన్నాను కదా, ఇంకోండి దానికైతే నూనె పెట్టేసుకున్నాను. ఇదిగోనండి నూనె పెట్టేసుకున్నాను. నూనె చూపించు. విత్తనాలు అయితే ఇవి వచ్చినాయండి మమ్మీ. అవి వాటర్లో నానబెట్టాలి. ఇవి ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని వాటర్లో కలుపుకుని తాగుతున్నారటండి. ఒక స్పూను పౌడర్ వేసుకుని వాటర్లో కలుపుకుని తాగుతున్నారంట. తర్వాత ఇవి నేను విత్తనాల కింద వేస్తానండి. హైబ్రిడ్ కాదు, దేశవాళీ అండి, హైబ్రిడ్ కాదు, దేశవాళీ కదా. ఈ విత్తనాలు సాధారణంగా దొరకవు. ఇవి నేను మొక్కలు వేస్తాను. మమ్మీ ఏంటి మమ్మీ ఇక్కడ జ్యూస్ చేసుకుని పెట్టుకున్నా? జ్యూస్ కాదురా, నేరేడు పళ్ళు. నేరేడు పళ్ళు జ్యూస్ లాగా ఉన్నది. ఆ జ్యూస్ నాకు ఇవ్వా. జ్యూసా? అంటే జ్యూస్ చేయొద్దు, ఇక్కడ రసం ఉంది కదా. రసం ఏమన్నా? సరే అయితే వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. ఇంకా పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. ఏం అవుతారా ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి చేస్తానమ్మో. ఇవాళ చాలా వేడిగా ఉందండి. రేపు మేము ఇలాగా వండే భర్తకి అయితే వెళ్తున్నామండి, జాన్విత నేను. అందుకు ఇంకా ఈరోజు పని ఉంటుంది కదా, ఈరోజు ప్రొద్దుట లేచిన దగ్గర నుంచి ఇంకా అలా పనులండి. బట్టలు, తర్వాత గంజి పెట్టుకోవడం, బట్టలన్నీ ఉన్నంత వరకు ఉతికేసుకునండి, గంజిలో పెట్టేసుకుని బయట అయితే ఆరేసుకున్నానండి. ఇంకా అవన్నీ సదిరేసుకుని ఇంక ఇస్త్రీలు అయితే ఇప్పుడు చేయను. ఇంకా అవన్నీ ఇంకోండి బయట బీరువా ఉంది కదా మాకు హాల్లోనూ, ఆ బీరువాలో పెట్టేసుకుంటాను మొత్తం బట్టలన్నీ. వచ్చిన తర్వాత అంటే ఇప్పట్లో రానండి, మళ్ళీ ఆగస్టులో వస్తాను. అంటే జూలైలోను చింపు బర్త్డేని స్వీటీ బర్త్డే ఉన్నాయండి. ఆ రెండు చూసుకుని అప్పుడు వస్తానన్నమాట. అందుకు ఇప్పుడు ఇక్కడ పనులన్నీ చూసేసుకునండి వెళ్తానన్నమాట. ఇదిగోనండి 3 అయితే పచ్చిమిర్చి వేసుకున్నాను, 3 అయితే ఎండుమిర్చి వేసుకున్నాను, 3 అయితే పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత మీకు పచ్చడి అయితే నేను చూపిస్తానండి. బయట రుబ్బుతాను, రోలు బయట ఉంది కదా, వెళ్తున్నాం. ఇదిగోనండి నేనైతే కొత్తిమీర కూడా వేసుకున్నానండి, మీకు వీడియోలో చూపించలేదు. కొత్తిమీర, పచ్చిశనగపప్పు,
4 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, 1 ఎల్లుల్లి రేఖ, కొద్దిగా జీలకర్రనండి. ఇవి ఫస్ట్ రుబ్బేసుకుందాము. ఇదిగో కొంచెం ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. ఇదిగోనండి నేరేడు పళ్ళు గుజ్జు, మొత్తం విత్తనాలన్నీ తీసాను. ఇప్పుడు ఇది మెత్తగా రుబ్బేసుకుని మీకు నేను పచ్చడి రుబ్బేసి చూపిస్తానండి. ఎండేమో గట్టిగా ఉందండి వేళ. ఇదిగోనండి ఈ పచ్చిశనగపప్పు పప్పుచారు తాలింపు పెట్టేసుకున్నాను. ఇంక ఇందులో చింతపండు అది వేయకూడదండి. వేసుకుంటే 1 టమాటా, కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఉల్లిపాయ, పచ్చిమిర్చిని ఇంకా తాలింపు వేసేసుకున్నానండి. కమ్మగా భలేగా ఉంటుందండి. ఇదిగోనండి నేరేడు పళ్ళ పచ్చడి, ఇది కూడా చాలా బాగుంది. ఇదండి మనం బాగుందా, వెలగపండు చేసుకుంటాం కదా, వెలగపండు పచ్చడి చేసుకుంటాం కదా, అలాగా ఉంటుంది అంతేనండి. బాగుంటుంది. మా జాబితాకి అయితే ఆకలిసేస్తుంది, అన్నం పెట్టేస్తాను. నేనైతే కాసేపు ఉన్నాక తింటానండి. ఇంకా నాకు కొంచెం బయట పని ఉంది, చీరలే మడత పెట్టుకోవాలి. అన్నం తింటే మళ్ళీ నేను చేయలేను. అన్నం తినేసాక అప్పుడు ఆ బట్టలు మడత పెట్టేసుకున్నాక అప్పుడు నేను భోజనం అయితే చేస్తానండి. ఇప్పుడు ఫస్ట్ జాబితాకి అయితే పెట్టేసుకుంటాను. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ అండి.